ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు పేరిట నా హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయము ఏ రీతిగా మీ ముందుకు రావడానికి దేవుడు కృప చూపించాడు. దేవుని కృపను బట్టి, ఆయన చూపిస్తున్న ప్రేమను బట్టి ఎప్పుడూ కూడా ఇంకను ఆయన చూపిస్తున్న ప్రేమను బట్టి అత్యధికంగా పనిచేయాలని ఆశ కలిగి ఉన్నాం. కాబట్టి ప్రార్థించండి. దైవికమైన వర్తమానాలు ఇంకా అనేకమైనవి అందించాలి. యేసుక్రీస్తు ప్రభు వారి చిత్తము, యేసుక్రీస్తు ప్రభు వారి ఆశ, నశించిపోతున్న వారిని వెదికి రక్షించండి ఆయన ఎప్పుడైతే సెలవిచ్చాడో ఆ మాటను బట్టి నశించిపోతున్న అనేక మందిని రక్షించాలనే ఆశ కలిగి మా ఈ గ్రేస్ ఆఫ్ గాడ్ పరిచర్య ఆరంభమైంది. మా పరిచర్య యొక్క ముఖ్య ఉద్దేశము, ప్రాముఖ్యంగా మా పరిచర్యలో ఉన్న భారం, నశించిపోతున్న వారు అనేక మంది ఉన్నారు, ప్రభు తెలియని జనాంగం అనేక మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ప్రభు వైపు తెప్పాలని ఒక మంచి సంకల్పం చేత మా గ్రేస్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీ పరిచర్య ముందు కొనసాగుతుంది. గడిచిన సంవత్సరాలన్నీ కూడా ఈ పరిచర్యని దేవుడు బలంగా ముందుకు నడిపించాడు. ఇంకా రానున్న దినాల్లో ఇంకా ప్రజలకు ఆశీర్వాదకరంగా, ఇంకా ప్రజలకు దీవెనకరంగా, ఇంకా అనేక మందికి యేసుక్రీస్తు ప్రభువును చూపించే ఒక గొప్ప పరిచర్యగా మా ఈ గ్రేస్ ఆఫ్ గాడ్ పరిచర్య ఉండాలనేది దేవుని ఆశ. అదే సేవకునిగా మా ఆశ. అది పరిచర్యలో పాలుభాగస్తులైన వారు అనేక మంది ఆశను దేవుడు ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాడు. మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. ఈరోజు కొన్ని మాటలు మనం ప్రభు వాక్య నిమిత్తమే కొన్ని మాటలు మనం విందాం. ఎందుకనంటే దేవుని వాక్యం మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది. ఏ భక్తుడిని మన ముందు పెట్టి దేవుడు ఏ రీతిగా మనకు బోధిస్తాడో తెలియదు. వాస్తవానికి విన్న ప్రతి మాట మన జీవితాల్లో మనం అనుగుణంగా మార్చుకోగలిగితే దేవుడి దీవులన్నీ కూడా మనకి అనుగ్రహిస్తాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి ఆది కాండము 39వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట రాయబడి ఉన్నది. అయితే అతడు ఒప్పుకోక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించిన కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడుగా ఎవడూ లేడు. ఇక్కడ ఒక మాట, కొన్ని మాటలు మనం క్లుప్తంగా విందాం. యోసేపుని ఈ పోతిఫర్ భార్య పాపం చేయమన్నప్పుడు ఈయన తన మాట వినట్లేదు. మాట వినకుండా పాపం చేయమన్నప్పుడు పాపం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ ఉదయం నీ జీవితంలో ఈ యోసేపు నుంచి మనం నేర్చుకోవాల్సిన గొప్ప లక్షణం ఏంటంటే, తనను తాను అపవిత్రపరచుకోవడానికి తను ఒప్పుకోవట్లేదు. ఎప్పుడైతే తను ఈయన చూసి ఎప్పుడైతే పాపం చేయడానికి ప్రేరేపించబడిందో, ఈయన పాపానికి తన జీవితంలో చోటు ఇవ్వట్లేదు, పారిపోతున్నాడంటే. వాస్తవానికి మన జీవితాలు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలి, మన జీవితాలు ప్రయోజనకరంగా ఉండాలి అని అంటే యోసేపు వల్లే మనం పాపం నుంచి దూరంగా పారిపోవాలి. ఇక్కడ అందుకే అంటారు చూడండి, ఆ 8వ వచనం 39వ అధ్యాయము ఆ 8వ వచనంలో అతడు ఒప్పుకోవట్లేదంట. నా యజమానుడి దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నాను, నా యజమానుడు కలిగినదంతా కూడా నాకు అప్పచెప్పాడు, ఇంటి మీద అంతా అధికారం నాకు ఇచ్చాడు, కానీ ఈ విషయంలో నేను తప్పు చేయడం ఇది కరెక్ట్ కాదు అనే ఒక విషయం యోసేపు జీవితంలో గుర్తుంది. అందుకే అతను తనను తాను అపవిత్రపరచుకోవడానికి ఎక్కడా కూడా యోసేపు చోటు ఇవ్వట్లేదు. ఈరోజు దేవుడు మనిషిని దీవించాలి, మనిషిని ఆశీర్వదించాలి, మనిషిని ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంచాలి అని అంటే మనిషి ఎప్పుడూ కూడా పాపానికి దూరంగా ఉండాలి. పాపం చేయడానికి అసలు ఒప్పుకోకూడదు. అంటే తనను తాను అపవిత్రపరచుకోవడానికి ఒప్పుకోకూడదు. ఇక్కడ చూడండి, యోసేపు ఎప్పుడైతే పాపం చేయమంటుందో యోసేపు విషయం ఒకటే ఆలోచించాడు, నన్ను నేను అపవిత్రపరచుకోకూడదు. ఎందుకనంటే నన్ను నేను అపవిత్రపరచుకుంటే, వాస్తవానికి అపవిత్రమైన వాడు ఎవడైనా దేవునికి ఏయుడే, పాపం చేసిన వాడు దేవునికి ఏయుడే. అందుకు చిన్న పాపానికి దూరంగా పారిపోతున్నాడు ఇక్కడ యోసేపు. ఈరోజు ఈ ఉదయం వాక్యం వింటున్న నువ్వు కూడా ప్రభువుని అంగీకరించిన తర్వాత
పాపానికి నువ్వు ఎంత దూరంగా ఉంటావో, నిన్ను ఎంతగా అపవిత్రపరుచుకోకుండా నువ్వు కాపాడుకోగలుగుతావో దేవుని కృప నీకు అంతకంతకు తోడుగా ఉంటుంది. ఈ అంచె దినాలలో మనుషులందరూ కూడా అపవిత్రతకు లోనైపోతున్నారు. అందుకే అంచె దినాలలో అద్భుతాలు చూడలేకపోతా ఉన్నారు. అంచె దినాలలో ఆశీర్వాదాలు చూడలేకపోతున్నారు. ఈ ఉదయం నిన్ను నువ్వు అపవిత్రపరచుకోకుండా నీ శరీరాన్ని, నీ దేహాన్ని నువ్వు కాపాడుకోనగలిగితే ప్రభు కృప నీకు తోడుగా ఉంటుంది. చూడండి, యోసేపు అసలు ఎందుకు దేవుని దృష్టిలో గనుడుగా మార్చబడ్డాడు? అసలు యోసేపుని దేవుడు ఎందుకు గనుడుగా చేశాడు? యోసేపుని దేవుడు గనుడుగా చేయడానికి ఎన్ని అంశాలు ఉన్నాయి యోసేపులో? యోసేపులో నుంచి కొన్ని లక్షణాలు మనం మాట్లాడుకుందాం. యోసేపులో ఒక మంచి క్వాలిటీస్ కొన్ని మాట్లాడుకుందాం. అసలు యోసేపుని దేవుడు ఎందుకు గనుడుగా చేశాడు? ఎందుకనంటే దేవుని మాటకు యోసేపు విధేయుడయ్యాడు. పాపము దేవుని చిత్తం కాదు అని ఎప్పుడైతే యోసేపు గ్రహించగలిగాడో, గుర్తెరగలిగాడో, ఆ స్త్రీ వచ్చి పాపం చేయమన్నా సరే తనను తాను అపవిత్రపరుచుకోకుండా తనను తాను శుద్ధినిగా కాపాడుకోగలుగుతున్నాడు. మొట్టమొదటి మాట, తనను తాను అపవిత్రపరుచుకోవడం లేదు. ఈరోజు లోకంలో స్నేహితులను బట్టో, బంధువులను బట్టో, ఎవరినొకరిని బట్టో, లోకంలో సావాసాలను బట్టో ఈరోజు చాలామంది చెడు అలవాట్లు, తన శరీరాన్ని అపవిత్రపరుచుకుంటూ పాపానికి లోనైపోతూ ఉన్నారు. కానీ యోసేపు కూడా, ఎందుకనంటే ఎవరు చూడట్లేదు కదా, మనం చేస్తే ఏంటి అని మీరు అనుకోవచ్చు, కానీ యోసేపు అలా అనుకోవట్లేదు. యోసేపు హృదయంలో ఏముందో తెలుసా? దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడు. నేను అపవిత్రపరచుకోకూడదు. ఎందుకనంటే యోసేపుకి ఒకానొక దినాన్ని దేవుడు చెప్పాడు, నేను నిన్ను దీవించబోతు, నేను హెచ్చించబోతున్నాను అని. ఎప్పుడైతే కలభావంలో యోసేపుకి దేవుడు వివరణ ఇచ్చాడో దాన్ని గుర్తుపెట్టుకున్నాడు యోసేపు. అందుకే చూడండి, ఇక్కడ ఎన్ని హింసలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఇక్కడ పాపం చేయడానికి మటుకు ఒప్పుకోవట్లేదు. ఎందుకనంటే తనను తాను అపవిత్రపరుచుకోకూడదు అనేది దేవుని సిద్ధాంతం అని ఎప్పుడైతే యోసేపు గుర్తెరగలిగాడో అప్పుడు యోసేపుని ఇంకొను దేవుడు ప్రేమిస్తున్నాడంట. ఈరోజు నువ్వు కూడా అంటే మొట్టమొదటి యోసేపులో నువ్వు నేర్చుకోవాల్సిన లక్షణం, నిన్ను అపవిత్రపరుచుకోకూడదు. రెండో విషయం ఏంటో తెలుసా? నీ కర్తవ్యాన్ని నువ్వు గ్రహించాలి. నిజంగా యజమానుడు అక్కడ యోసేపుని పనిలో పెట్టుకున్నప్పుడు యోసేపు యజమాని అంటే ఎంత నమ్మకంగా పనిచేయాలి? యోసేపు యజమానికి నమ్మకత్వాన్ని కాపాడుకున్నాడు. అందుకే అంటాడు, ఆ స్త్రీ వచ్చి తన మీద పడినను సరే యోసేపు ఎక్కడ కూడా చిన్నది కూడా పాపం చేయడానికి ఒక ఆలోచన అంటూ కూడా యోసేపు జీవితంలో లేదు. తన కర్తవ్యాన్ని చూడండి ఎంత కరెక్ట్గా నిర్వర్తిస్తున్నాడు. ఈరోజు క్రైస్తవ జనాంగమా, క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు నువ్వు చేస్తున్న పనిలో, వ్యాపారంలో, వ్యవసాయంలో, నువ్వు ఎక్కడైతే నువ్వు ఏ రంగంలో అయితే ఉన్నావో ఆ రంగంలో నువ్వు నీ కర్తవ్యాన్ని గ్రహించుకొని పనిచేయగలుగుతున్నావా? అక్కడ తన కర్తవ్యం గుర్తుకొచ్చిందండి. నేను నమ్మకంగా ఉండాలి, నా యజమాని నాకు అప్పగించాడు అంటే నేను ఎంత నమ్మకంగా ఉండాలి, నా కర్తవ్యాన్ని నేను ఎలా చూడాలి, ఎలా చెయ్యాలి అని ఒక ఆలోచన యోసేపు జీవితంలో కలిగి ఉన్నాడండి. అందుకే చూడండి, యజమానుడు లేకపోతే తప్పు చేస్తే యజమానుడు చూడడు కదా. యజమానులకు నాకు నచ్చింది చేయొచ్చు, ఎందుకంటే యజమానుడు భార్య పాపం చేయమంటుంది కదా అని ఎక్కడ యోసేపు అనుకోలేదు. తన కర్తవ్యం గుర్తొస్తుందండి. ఈరోజు నువ్వు చేసే ప్రతి పని కూడా చాలా జాగ్రత్తగా కర్తవ్యంగా చేయాలంటాడు ఆయన. యోసేపులో ఈ లక్షణాలంటే దేవునికి ఇష్టం అండి. తను అపవిత్రపరుచుకోలేదు మొట్టమొదటిది. రెండవదిగా ఏంటనంటే తన కర్తవ్యాన్ని గుర్తెరిగాడు ఆయన, తన కర్తవ్యాన్ని గ్రహించగలిగాడు ఆయన. ఈరోజు మరి నువ్వు, ఈరోజు ఊరికినే దేవుడు ప్రజలను గనులుగా చేయడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అపవిత్రపరచుకోవడం మానే, పాపం చేయడం మానే. రెండవది, నువ్వు ఎక్కడున్నా నీ కర్తవ్యాన్ని గుర్తెరిగి పనిచేయగలగాలి. నువ్వు సేవలో ఉన్నా సరే, ఒకవేళ నువ్వు ఏదో ఉద్యోగంలో ఉన్నా సరే, నువ్వు ఏం చేసినా సరే నీ కర్తవ్యము గుర్తుపెట్టుకో, జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే దేవుడు మనకు అప్పగించిన దాన్ని మనం నమ్మకంగా పనిచేయడం నేర్చుకోవాలి. పాపం చేయవాడు, అపవిత్రతలో ఉండేవాడు దేవునికి ఇష్టం కాదు. దేవుని బిడ్డలారా, అందుకే ఉదయం ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవుడు యోసేపుని గనునిగా ఎంచాడు, గనుడైన వాడిగా చేశాడు. ఈరోజు ఒక మంచి విధేయత కలిగి ఉండాలి నువ్వు నేను కూడా. యోసేపులో ఇంకొక మూడో లక్షణం కూడా మనం చూద్దాం. ఏంటి అని అంటే, యోసేపుకి ఒకానొక సందర్భంలో దేవుడు ఒక కళ ద్వారా వివరణ ఇచ్చాడు, నేను హెచ్చించబోతున్నాను, నేను నిలబెట్టబోతున్నాను అని.
ఎప్పుడైతే ఈ కళకి అర్థం చెప్పాడో, ఈ కళకి ఎప్పుడైతే అన్నదమ్ముల దగ్గర చెప్పాడో, వాళ్ళందరూ కూడా విసర్జించడం మొదలుపెట్టారు. యేసేపుని పక్కన పెట్టేశారు. ఇక తర్వాత అంతా మనకు తెలిసిన గోతులు వేశారు, అమ్మి వేశారు. యేసేపు జీవితం ఎక్కడికో వెళ్ళిపోయింది. తండ్రి దగ్గర ముద్దుల కొడుకుగా ఉండేవాడు, బానిసగా వెళ్ళిపోయాడు, అమ్మబడిపోయాడు. తండ్రి దగ్గర ఏమో చనిపోయాడు అని చెప్పాడు. యేసేపు జీవితం ఎలాగా ప్రాముఖ్యంగా జరిగిపోతూ ఉంది. కానీ ఈయన బ్రతుకున్నాడనే సంగతి కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళ నాన్నగారికి తెలియదు. పిల్లలందరూ కూడా, అన్నదమ్ములందరికీ కూడా తెలుసు, ఎందుకంటే అమ్మేశారు కాబట్టి. కానీ ఖచ్చితంగా అక్కడికి వెళ్ళేటప్పటికి యేసేపు జీవితంలో ఒక శ్రేష్టమైనది మటు గుర్తుపెట్టుకున్నాడు. ఏంటంటే, నాకు ఉన్నతమైన శ్రేష్టమైన పిలుపును దేవుడిచ్చాడు. అంటే పిలుపును జ్ఞాపకం చేసుకున్నాడు. నేను ఇక్కడ ఉన్నాను, కానీ దేవుడు ఆయన ఎప్పుడో దర్శించాడు అని ఉన్నతమైన తన పిలుపుకు లోబడ్డాడు. ఈరోజు నువ్వు కూడా యేసేపులో నీ యొక్క ఉన్నతమైన పిలుపునకు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యో, దేవుడు నన్ను దర్శించి నాతో మాట్లాడాడు కదా, ఇదిగో ఈరోజు నేను ఈ స్థలానికి ఇక్కడ ఇలా ఉన్నాను అని అంటే, నిజంగా ఆ రోజు నన్ను గోతులో వేసినప్పుడు ప్రాణాలతో దేవుడే సజీవునిగా పైకి లేపాడు కదా, మళ్ళీ నేను ఇక్కడికి వచ్చిన దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం, దేవుడు నాకు ఇచ్చిన పిలుపు అని ఎప్పుడైతే యేసేపు తన ఉన్నతమైన పిలుపుని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. మూడోది, ఈరోజు నువ్వు కూడా అంతే, ఒక సేవకునిగా దేవుడు నీకు ఇచ్చే పిలుపుని, నువ్వు ఉన్నతమైన పిలుపుని నువ్వు జ్ఞాపకం చేసుకోగలుగుతున్నావా? అయ్యో, నేను పాపం చేస్తే నా పిలుపుకి నేను కోల్పోతాను కదా, నా సాక్ష్యాన్ని నేను కోల్పోతాను కదా అని సేవకుడైనా, విశ్వాస అయినా, ఎవరైనా సరే నీ పిలుపు నువ్వు జ్ఞాపకం చేసుకో. నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను పిలిచి ఉన్నాడో నువ్వు జ్ఞాపకం చేసుకో. అందుకే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ యేసేపులో ఉన్న మంచి లక్షణము, ఆయన తనను తాను అపవిత్రపరచుకోలేదు. రెండోది, తన కర్తవ్యాన్ని గ్రహించుకున్నాడు. మూడోది ఏంటంటే, నన్ను దేవుడు పిలిచాడు, ఆ పిలుపు నాకు గుర్తుంది, ఆ పిలుపునకు లోబడాలి అనే ఒక మంచి నమ్మకం, మంచి విశ్వాసం చేత పాపానికి చోటు ఇవ్వకుండా పాపాన్ని చూసి పారిపోతున్నాడండి. ఈ 3 లక్షణాలు యేసేపులో ఉన్నాయి కాబట్టి యేసేపుని దేవుడు హెచ్చించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈరోజు నీలో కూడా ఈ లక్షణాలు ఉండాలి. ఈరోజు పాపం వైపు నువ్వు పరిగెత్తొద్దు. పాపం నిన్ను పిలుస్తూ ఉన్నప్పుడు పాపాన్ని విసర్జించి దేవుని వైపు నువ్వు పరిగెత్తగలిగితే, నువ్వు దేవుని వైపు గురి కలిగి ఉండగలిగితే, దేవుడే నీ పక్షాన ఉన్నతమైన కార్యాలు చేస్తాడు. రెండోది, ఇంకొకటి ఏంటి అంటే, ఎప్పుడు కూడా 4వ విషయం కూడా మనం గమనించాలి. యేసేపు తన హద్దుల్లో ఉన్నాడు. తను ఇంట పని చేస్తున్నాడు, యజమానురాలు ఈ రీతిగా చేయమంది. కానీ యేసేపు తన హద్దు ఎప్పుడు కూడా దాటి ముందుకు వెళ్ళలేదు. చూడండి, అది యేసేపు ఎక్కడ కూడా తన హద్దు దాటి ముందుకు వెళ్ళాలనే ఒక ప్రయత్నం ఎప్పుడు కూడా చేయలేదు. ఈరోజు మనం కూడా ఏంటంటే, సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, క్రైస్తవ బిడ్డలారా, నీ హద్దు దాటి నువ్వు ముందుకు ఎప్పుడు వెళ్ళకూడదు. దేవుడు మనకి ఏదైతే బౌండరీస్ ఇచ్చాడో ఆ బౌండరీస్ మనం ఎప్పుడు కూడా దాటి ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నించకూడదు. ఎందుకనంటే అది దేవుని చిత్తం. దేవుడు మనల్ని ఏ బౌండరీస్లో ఉండమన్నాడో, దేవుడు మనల్ని ఏ రీతిగా నడవమన్నాడో ఆ రీతిగానే మనం ఉండాలి. అందుకే చూడండి, ఆదికాండం 39:9 వచనంలో కూడా ఒక మాట ఉన్నది. నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపకై ఉండలేదు. కాబట్టి నేను ఎట్లా ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో నేను. చూడండి ఎంత చక్కటి మాట చెప్తున్నాడు ఆయన. నువ్వు అతని భార్యవి, నిన్ను తప్పితే అన్నిట్ల మీద నాకు అధికారం ఇచ్చాడు. ఈరోజు నా యజమానుడు లేడు, నిజంగా నేను నీతో పాపం చేస్తే ఈరోజు నిజంగా దేవుడు నన్ను విడిచిపెడతాడా? దేవుడు నన్ను తోసివేస్తాడా? నిజంగా దేవుడు చూస్తున్నాడని ఒక భయం యేసేపులో కలిగి ఉంది. అందుకే తన హద్దులు ఎప్పుడూ దాటలేదు. అన్నిటి మీద తన యజమాని అధికారం ఇచ్చాడు, ఒక తన భార్య మీద తప్పితే అక్కడ. అందుకే అంటాడు, అయినా సరే ఏదో చెయ్యాలి అని ఒక ఆశ ఎప్పుడు, పాపం వైపు ఎప్పుడు కూడా యేసేపుకి ఆశ లేదు. అందుకే చూడండి, తన హద్దు ఎప్పుడు కూడా దాటిపోలేదు. నిజంగా నా యజమానుడు నాకు అప్పగించిన పనిని నేను చెయ్యాలి, ఎక్సెట్రా నాకు అవసరం లేదు, ఉన్నదంతా నథింగ్ పక్కన పెట్టేశాడండి. ఆయన పక్కన పెట్టేసి చెప్తున్నాడు, దేవుడు నన్ను వదిలిపెట్టాడా, దేవుడు నాకు తీర్పు తీర్చడా? ఈరోజు చాలా మంది అనుకుంటారు, పిల్లి అనుకుంటుందని కళ్ళు మూసుకొని పాలు తాగేటప్పుడు నేను ఎవరో చూడట్లేదు అని. వాస్తవానికి దేవుడు చూడట్లేదు అనుకుని నువ్వు చేసే ప్రతి పాపము దేవుడు చూడట్లేదు అనుకుంటావా? ఆకాశము ఆయన సింహాసనం, భూమి అది పాదపీఠం. దావీదు అంటాడు, నేను కూర్చుంటా, నేను లేచినా, నేను పడుకున్నట్టు అన్ని దేవుడికి తెలుసు.
దేవుడికి తెలియదేముంది? యేసేపు కూడా అదే చెప్తున్నాడు. దేవుడికి తెలీదా? నేను పాపం చేస్తే దేవుడు చూడ్డా? ఈరోజు వాస్తవానికి 99% క్రైస్తవులకు ఉన్న వ్యతిరేకత, క్రైస్తవానికి ఎదుగుదలకు అడ్డంగా ఉండిపోయింది అంతా కూడా పాపమే. ఈరోజు నీ ఆశీర్వాదానికి కూడా ఉండిపోయింది పాపమే. అందుకే నీ హద్దులలో నువ్వు ఎరిగి ఎప్పుడూ ఉండాలి. నీ సేవకుడివైనా, విశ్వాసమైనా, ఎవరైనా నీ హద్దులు ఏదైతే నీకు దేవుడు ఏదైతే బౌండరీస్ ఇచ్చాడో ఆ బౌండరీస్లో నువ్వు నమ్మకంగా పని చేయగలగాలి. అందుకే ప్రసంగంలో కూడా ఒక మాట ఉంటుంది, కంచి కట్టువాడిని పాము కరుచును అని ఉంటుంది. కంచి కట్టువాడిని పాము కరుచును అని ఉంటుంది. మనకి ఏదైతే బౌండరీస్ ఉన్నాయో ఆ బౌండరీస్ మనం ఎప్పుడు కూడా దాటి ఎప్పుడు ముందుకు వెళ్ళడానికి మీరు ప్రయత్నించొద్దు. ఎందుకనంటే యేసేపులో మంచి లక్షణాలు మనకు కనబడతా ఉన్నాయి. యేసేపు ఊరికనే గనుడుగా కాలేదు, యేసేపు ఊరికనే తీసుకెళ్లి గనుడిని చేయలేదండి. యేసేపు విసర్జించాడు పాపాన్ని. ఈ యేసేపులో ఉన్న లక్షణాలన్నీ కూడా ఒక అద్భుతమైన లక్షణాలు. ఇంకొకటి ఏంటి అని అంటే అది పాపము అని తెలిసినప్పుడు దాన్ని చేయకూడదు, ఇది తప్పు అని తెలిసినప్పుడు అటువైపు మనం వెళ్ళకూడదని ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. చూడండి అదే 39వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఇంకొక మాట ఉన్నది, దినదినము ఆమె యేసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో, చూడండి ఇక్కడ కొన్ని మాటలు చూడండి, దినదినము కూడా యేసేపుతో ఆమె మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నదంట కానీ యేసేపు ఆయనతో మాట్లాడట్లేదంట. అందుకే చూడండి ఆ మాట కూడా వినట్లేదంట, పాపం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నది ఇక్కడ. అందుకే నేను అక్కడ బీప్ ఇచ్చాను అక్కడ. అంటే పాపం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నదంట కానీ ఇక్కడ యేసేపు తన మాట వినట్లేదంట. రోజు యేసేపు వెనకాల పడుతుంది కానీ యేసేపు ఎక్కడ కూడా పట్టించుకోవట్లేదు, తన మాట వినట్లేదు. 39:10 ఉంది ఆదికాండం. తన మాట వినట్లేదంట. అందుకే చూడండి అపవాదికి మనం ఎప్పుడు కూడా చెవి యొగ్గకూడదు. ఎప్పుడు పాపం 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 అని మాట్లాడుతూ ఉన్నా యేసేపు ఎక్కడ చెవి యొగ్గాడంటండి, అసలు వినలేదంటండి. ఈరోజు నువ్వు కూడా పాపానికి చెవి యొగ్గకూడదు. ఈరోజు నువ్వు విజయం పొందుకోవాలి, నువ్వు ఘన విజయాలు చూడాలి అని అంటే పాపము దగ్గర నీ చెవి ఎలా ఉండాలి? మూసుకొని ఉండాలి. అందుకే నీ చెవు పాపాన్ని వినకూడదు, పాపానికి నీ చెవి యొగ్గకూడదు అంటాడు. యేసేపు లక్షణం అండి, పాపం చెవి యొగ్గి ఎక్కడ ఉంచలేదు కదా యేసేపు. అందుకే చూడండి సర్పం వచ్చినప్పుడు అవ్వమ్మ వింటుంది, చెవి ఒగ్గింది, మాట్లాడింది. నువ్వు దేవుడితో సమానరాలు అంటే పాపం చేసింది, ఆ పండు తిందే, పాపం తెచ్చుకుంది, మరణం కొని తెచ్చుకుంది. కానీ ఈయన అలా కాదు కదా, తన ఎప్పుడైతే పాపానికి చెవి యొగ్గకుండా తన చెవులను కాపాడుకోగలుగుతున్నాడు. ఈరోజు మనం కూడా అంతే, పాపానికి చెవి యొగ్గొద్దు. ఈరోజు 99% సమాజం అంతా కూడా దురద చెవులు గల వారిగా ఉన్నారు. ఏంటనంటే మన విషయాల సంగతి పక్కన పెడితే ఊరోళ్ళ విషయాలన్నీ మనకే కావాలన్నట్టు ఉన్నారు. ఈరోజు అంటే వాళ్ళ వీళ్ళని కాదు, 99% ఏ సమాజమైనా ఉన్నది ఒకటే, ఏంటంటే మన విషయాలు పక్కన పెట్టేస్తాం, పక్క వాళ్ళ విషయాలన్నీ తెచ్చి బుర్ర మీద పెట్టుకుంటాం. ఈరోజు అందుకే చూడండి వాడికి ఒక 20 లక్షలు 30 లక్షలు అప్పు అయిపోయినా పర్వాలేదు, వాడు ఎవడికో 10 లక్షలు అప్పు ఉంటే అప్పు గురించి చెప్పుకుంటాడు. అంటే రోజులు ఎలా ఉన్నాయి అని అంటే వాడి పాపానికి చెవి యొగ్గుతున్నారండి. పాపానికి యేసేపులో ఆ లక్షణం కనబడట్లేదు మనకి. అందుకు చూడండి ఎన్నట్లు జయించగలిగాడండి యేసేపు. తన కర్తవ్యాన్ని గుర్తు చేసుకోగలిగాడు, తనున్న బౌండరీస్లో ఉండగలిగాడు, పాపానికి చెవి యొగ్గడం మానేశాడు. ఇన్ని కార్యాలు నువ్వు నిలబడగలిగితేనే కదా దేవుడు నిన్ను గనుడిగా చేస్తాడు, గనురాలుగా చేస్తాడు. ఈరోజు నిజంగా దేవుడు ఒక మాట నీకు చెప్పినప్పుడు నువ్వు యేసేపు వలె విధేయత చూపిస్తే, నిజంగా నువ్వు యేసేపు వలె ఒక మంచి విధేయత కలిగి ఉంటే నిన్ను దేవుడు లోకంలో గనునిగా చేస్తాడు. అందుకే చూడండి యేసేపు జీవితంలో కొన్ని మాటలు, ప్రాముఖ్యమైన మాటలు. ఫస్ట్ ఆయన ఏం చేసినంటే అపవిత్రతకు ఆయన చోటు ఇవ్వలేదు, తనను తాను అపవిత్రపరచుకోవాలని చూడలేదు. రెండవది తన కర్తవ్యాన్ని గ్రహించుకున్నాడు. మూడవదిగా తన ఉన్నతమైన శ్రేష్టమైన పిలుపునకు జ్ఞాపకం చేసుకొని లోబడ్డాడు. అందుకే చూడండి నాలుగవది తన సరిహద్దులు ఎరిగి నా హద్దు ఏంటి, నెల ఉండాలి అని తన హద్దు దాటి ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళలేదు. అందుకే చూడండి ఇవన్నీ లక్షణాలు. లాస్ట్కి ఆమె రోజు మాట్లాడుతున్నా సరే అపవాది స్వరం వినడానికి ఆయన ఏం చేయలేదంట, చెవి యొగ్గలేదంట. ఈరోజు నువ్వు కూడా ఏంటనంటే ఈ లక్షణాలు నువ్వు కలిగి ఉంటే దేవుడు నిన్ను కూడా గనుడిగా చేస్తాడు.
నిజంగా చేయని తప్పుకి యోసేపుని తీసుకెళ్లి చెరసాల్లో వేశారు. చెరసాల్లో యోసేపు ఉన్నా సరే యోసేపు మీదకే దేవునికి ఏం పుట్టింది? కటాక్షం కలిగిందంట. యోసేపుని చూస్తే దేవునికి కటాక్షం కలిగిందంట. దేవుడు ఎందుకు కృపను యోసేపు పొందుకున్నాడు అంటే ఈ అన్ని లక్షణాలు యోసేపులో కనబడతా ఉన్నాయి. ఒక మంచి వ్యక్తిగా యోసేపు కనబడుతూ ఉన్నాడు. ఈరోజు ప్రభు నిన్ను పిలిచేటప్పటికి, నువ్వు ప్రభు సన్నిధికి చేరుకునేటప్పటికి, నీ దగ్గరికి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చేటప్పటికి నువ్వు ఎలా ఉండాలి అంటే యోసేపు వలె మంచి లక్షణాలు నువ్వు కలిగి ఉండాలి. దేవుడు చూడట్లేదు అని అనుకోవద్దు, కానీ దేవుడు సమస్తాన్ని కూడా చూస్తూ ఉన్నాడంట. అందుకే చూడండి, యోసేపు చెరసాలలోనికి చేయని తప్పుకి చెరసాలలోనికి వెళ్ళాడు. నిజంగా చెరసాలలోనికి వెళ్తే యోసేపు చెరసాల్లో ఉన్నప్పుడు తప్పు చేయలేదు, వెళ్ళాడు. పోతిఫర్ భార్య ఏం చెప్తుంది ఎక్కడనంటే, నాతో పాపం చేయాలని చూశాడు, మమ్మల్ని అవమానపరచాలని చూశాడు అనేసిన మొత్తం మీద వస్త్రపచంగా దొరికింది. మొత్తం మీద ఈయనేదో తప్పులు చేసినట్లుగా చెరసాలకు పంపించింది. ఇప్పుడు అంత మాత్రాన యోసేపుని దేవుడు విడిచిపెట్టలేదు. ఎందుకనంటే యోసేపు ఎలాంటి వాడో దేవునికి తెలుసండి. యోసేపు నమ్మకమైన వాడు, యథార్థం కలిగిన వాడు, అపవిత్రతకు చోటు ఇవ్వలేని వాడు. ఇలాంటి లక్షణాలన్నీ కూడా దేవుడు మర్చిపోతాడు అనుకుంటున్నారా? అందుకే చూడండి, 39వ అధ్యాయము 20వ వచనంలో, అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడినప్పుడు చెరసాల్లో వేయించును. అతడక్కడ చెరసాల్లో ఉండెను. అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లుగా చేసెను. స్తోత్రం. అంతే చూడండి, పాపం చేయలేని దానికి యోసేపు చెరసాలలోనికి వెళ్తే దేవుని చేత కనికరింపబడ్డాడు. రెండోది, అక్కడ ఎవరైతే చెరసాల అధిపతి ఉన్నాడో, ఏదైతే నాయకుడు ఉన్నాడో వారికి కటాక్షం కలిగినట్లుగా దేవుడు చేశాడంట. ఈరోజు మీరు తప్పు చేసి మేము చెరసాలలో ఉన్నాం, దేవుడు మా పక్షాన ఉన్నాడు అని మీరు మన తప్పుడు పని దేవుడు ఉన్నాడు అనుకోవడం కాదు, కానీ ఇక్కడ చూడండి ఎంత నమ్మకంగా ఉన్నాడు. ఈరోజు చాలా మంది చెప్తున్నారు, దేవుడు మా పక్షాన ఉన్నాడండి, కార్యాలు చేస్తాడండి, దేవుడు మమ్మల్ని దీవిస్తాడండి. నీ మాట మారలేదు, నీ పద్ధతి మారలేదు, నీ విధానం మారలేదు, నీ ఆలోచన మారలేదు, నీ స్థితిగతులు మారలేదు, దేవుడు ఉన్నాడండి. దేవుడు ఉన్నాడు, రైటే. దేవుడు నీ పక్షాన ఉన్నట్లుగా నువ్వేం చేస్తున్నావు అంటాను నేను. యోసేపు చేశాడండి, పాపానికి దూరంగా పారిపోయాడండి. అది యోసేపు మీద దేవుడు కనికరమే కలిగింది. నువ్వు పాపాలన్నీ చేసి దేవుడు ఉన్నాడండి, దేవుడు నా పక్షాన ఉన్నాడండి, దేవుడు ఏం చేస్తాడంట? నువ్వు విను, ఈ ఉదయం నమ్మకమైన వారికి దేవుడు దీవెనలు మెండుగా కలుగజేస్తాడు. యోసేపుని నిజంగా కనికరపడ్డాడంటే యోసేపు చెరసాలకు వెళ్ళిపోవడం ఏంటి? ఎంత మంచి వ్యక్తి చెరసాలకు వెళ్ళిపోవడం ఏంటని యోసేపును చూసి దేవుడికి కనికరం కలిగిందంటండి. దేవుడు నిన్ను చూస్తే ప్రజలు వేస్తున్న నిందలకు కానీ, నువ్వు చేస్తున్న పరిచర్యలో అవమానాలకు కానీ దేవుడు కనికరం కలగాలండి. ఎన్ని పరిస్థితులు ఎదురైనా తన పరిశుద్ధతను ఎక్కడా కూడా యోసేపు పోగొట్టుకోవడానికి ఇష్టపడలేదండి. అపవిత్రత అనేది తనకు దూరంగా ఉన్నాడు, అంతే. పారిపోతున్నాడండి పాపానికి. ఈ ఉదయం పాపం ఎక్కడ ఉంటే అక్కడికే పరిగెత్తి హత్తుకునేవాడు కాదు. దేవుడికి కావాలి, పాపాన్ని విసర్జించేవారు కావాలి. నిజంగా దేవుడు నాలో ఉంచిన భారం, సేవకులు కానీ విశ్వాసులు కానీ, మనం ఎంత పాపానికి దూరంగా ఉంటామో ప్రభు కార్యాలు అంతకంతకు బేకారంగా జరుగుతాయి. కాబట్టి పాపానికి దూరంగా ఉండడానికి ప్రయత్నిద్దాం. ఎందుకంటే దేవుడు నిత్యము మనతో ఉన్నాడు, దేవుడు నిత్యము మనతో మాట్లాడుతున్నాడు, దేవుడు నిత్యము కూడా మన కోసం ఆలోచిస్తూ ఉన్నాడు. మనల్ని ఎలా నడిపించాలి, ఏ రీతిగా మనల్ని ముందుకు తీసుకెళ్ళాలని దేవుడు మనం కోరుకుంటూ ఉన్నాడు. కానీ ఈరోజు కూడా చెప్తాను, అదే చెరసాల్లో కనికరం కలిగిన దేవుడు అదే కనికరం చూపించి చెరసాల నుంచి బయటకు తీసుకొచ్చి రాజు కళ వచ్చేటట్లుగా చేశాడు. ఆ కళభావానికి అర్థం చెప్పడానికి మళ్ళీ చెరసాల నుంచి యోసేపుని తీసుకొచ్చారు. యోసేపు విషయంలో దేవుడు ఏం కార్యం చేశాడు? ఈరోజు నువ్వు విను, పాపానికి నువ్వు దూరంగా నమ్మకంగా ఉంటే నిన్ను తీసుకెళ్ళి దేవుడు టాప్లో ఉంచుతాడు, అంటే ఒక ఉన్నతమైన ప్లేస్లో ఉంచుతాడు. ఈ రోజు నువ్వు పడుతున్న అవమానాలు, వ్యతిరేకతలు, ఇబ్బందులు ఇవన్నీ ఎన్ని రోజులు ఉండవు. ఎందుకనంటే నువ్వు పాపానికి ఎప్పుడైతే దూరంగా ఉంటావో, పాపానికి నువ్వు దూరంగా ఉన్నప్పుడు నీకు నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, శిక్షలు వస్తాయి. కానీ వాటన్నిటిని దేవుడు జయించి నీకు విజయ కిరీటాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాడు. ఇప్పుడు అన్నిటిని యోసేపు జయించాడు, చెరసాల నుంచి బయటకు వచ్చాడు, దేవుడికి విధేయుడైపోయాడు. ఇంకా చావైనా రేవైనా పర్వాలేదు, నేను పాపం చేయను, చచ్చిపోతాను కానీ పాపం చేయను.
విధేయుడైపోయాడు దేవుడికి. దేవుడు ఎప్పుడైతే తన కలభావం వివరించాడో, ఎప్పుడైతే ఆ కలలో దేవుడు ఎప్పుడైతే యేసేపుని దర్శించాడో దానికి విధేయుడైపోయాడండి. దేవుడు నాతో మాట్లాడాడు, నేను విధేయుని అయిపోతాను. అన్నలు దోసేశారు, కుటుంబీకులు వదిలేశారు, అమ్మేశారు, చేయని పాపానికి చెరసాలకు వెళ్ళాడు. అయినా సరే యేసేపులో ఒక నమ్మకం ఉంది. ఏంటో తెలుసా? నేను దేవుడికి విధేయుడినంటే యేసేపు బ్రతికినా చచ్చినా దేవుడికి విధేయుడిగానే ఉంటాడు. నమ్మకంగా ఉన్నాడు. నేను చచ్చినా విధేయుడిగానే చచ్చిపోతాను, బ్రతుకున్నా దేవుడికి విధేయుడిగానే ఉంటాను, అంతేగాని పాపం చేయను అన్నాడండి. పాపం చేయని ఒప్పుకోలేదండి అసలు. ఎంత విధేయత చూపించండి దేవునికి. నీతో దేవుడు ఎన్ని సందర్భాల్లో వాక్యాల ద్వారా మాట్లాడతాడు. ఉపవాస కోటాల్లో మాట్లాడతాడు, ఉద్యోగ కోటాల్లో ఆదివారం నిన్ను దర్శిస్తాడు. అయినా సరే నువ్వు మారకపోతే ఈరోజు నేను దేవుడు గనుడిగా ఎలా చేస్తాడు? యేసేపు ఊరికినే గనుడిని చేయలేదు. నేను బ్రతికినా దేవుని కోసమే, నేను దేవుడికి విధేయుడండి అని చెప్తున్నాడు. ఈరోజు సేవకుడైన విశ్వాస అయిన ఎవరైనా మనం దేవునికి విధేయత చూపించగలిగితే కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, అవమానాలు వస్తాయి. కానీ దాన్ని జయించడానికి దేవుడు శక్తిని ఇస్తాడు. దాని తర్వాత ఉన్నతమైన కృపను కూడా ఇస్తాడు. ఎక్కడైతే అవమానించబడి ఎక్కడైతే చెరసాలకు వెళ్ళాడో అదే ప్రాంతంలో యేసేపు నిమిత్తం ఏం జరుగుతుందో కూడా మనం విందాం. చూడండి, ఆదికాండము 41వ అధ్యాయము 42వ వచనము. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యేసేపు చేతికి పెట్టి సన్నపు నారబట్ట అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి అతని రెండో రథం మీద అతనిని ఎక్కించెను. అప్పుడు వందనము చేయడని అతన్ని ముందరున్న జనులు కేకలు వేసిరి. అట్లా ఐగుప్తు దేశం అంతటి మీదను అతన్ని నియమించెను. మరియు ఫరో యేసేపుతో, ఫరోని నేనే, అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశం అంతటా ఏ మనుషులను తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పాను. స్తోత్రం. చూడండి ఎంత గొప్ప ఘనతను దేవుడు ఇచ్చాడు. పాపం చేయకుండా ఏదో ఒక చిన్న కళ, నమ్మకం, కళకి విధేయుడైపోయాడు అంతే. దేవుడు నాకు చెప్పాడు కదా, కళ చెప్పించాడు కదా, దాన్ని దేవుడు నెరవేరుస్తాడు అనుకున్నాడు. ఆ కళకి విధేయుడైపోయాడు. కళ నెరవేర్చాడు దేవుడు. కళను ఖచ్చితంగా ఏదైతే తన భావాన్ని యేసేపునకు బయలుపరిచాడో ఆ భావాన్ని నెరవేరుస్తాడు. ఆ మాట కొరకు విధేయుడై బ్రతుకుతున్నాడండి. అందుకే పాపాన్ని విడిచిపెట్టాడు, విసర్జించాడు, అన్ని తోసివేసాడు. కానీ యేసేపుని ఎక్కడ కూడా దేవుడు తోసిపెట్టలేదు, విడిచిపెట్టలేదు. అందుకే చూడండి, ఫరో వచ్చాడు, తన ఉంగరాన్ని తీశాడు, బంగారం గొలుసు తొడిగించాడు, సన్నని నారబట్ట తొడిగించాడు. తన ముందు లేచి నుంచున్నప్పుడు అందరూ కూడా యేసేపు కూడా జైలు కొడుతున్నారంట, యేసేపు కూడా వందనాలు చేస్తున్నారంట. ఫరో రెండో రథం మీద యేసేపుని ఎక్కించి ఐగుప్తు దేశం అంతటా కూడా సంచరించేటట్లుగా దేవుడు చేశాడంట. ఎంత గొప్ప కృపనిచ్చాడండి దేవుడు. కరువు దినాలలో కూడా ఖచ్చితంగా పోషించే శక్తిని యేసేపుకి ఇచ్చాడండి. ఫరోని నేనే, కానీ ఐగుప్తు దేశం అంతటా నీ సెలవు లేకుండా కాళ్ళైనా చెయ్య కూడా ఎవడో కదపడానికి లేదని చెప్పాడండి. ఎక్కడైతే చెరసాలకు వెళ్ళాడో, ఎక్కడైతే అవమానాలు పడ్డాడో అక్కడ దేవుడు యేసేపుని దీవించలేదంటారా? ఈరోజు గడట్లేదని నువ్వు పాపం చేయొద్దు. నువ్వు సేవకుడు అయినా విశ్వాసమైనా ఎవరైనా నాకు గడట్లేదండి అని నువ్వు ఎప్పుడైతే పాపానికి అలవాటు పడ్డావో దానికి నువ్వు బానిస అయిపోతావు. వాస్తవానికి పాపం వల్ల వచ్చే జీతం మరణము అంటాడు. అందుకే చూడండి, దేవుడు మన పక్షాన్ని ఉంటే మనకు విరోధేవుడు వస్తాయి పోతాయి, కానీ దేవుడు మన పక్షాన్ని ఉంటాడు. అందుకే చూడండి, ఎంతగా దేవునికి యేసేపు విధేయుడయ్యాడో అంతగా తీసుకొచ్చి లోకంలో గనుని చేశాడు. ఈరోజు నువ్వు విధేయత చూపించు, పాపాన్ని విసర్జించు, పాపాన్ని విడిచిపెట్టు, నీ పిలుపునకు లోబడు. నువ్వు ఏదైతే దేవునికి బౌండరీస్, ఆ బౌండరీస్లో నమ్మకంగా నిలబడగలుగు. అప్పుడు యేసేపుని తీసుకొచ్చి ఫరో దగ్గర అంతటి ఫరో రెండో రథం మీద ఎక్కించి ఐగుప్తుని అంతటి కూడా ఏలమని యేసేపుకి అధికారం దేవుడు ఇచ్చాడు. ఈరోజు నీకు కూడా ఇస్తాడు, నీకు కూడా ఘనతను దేవుడు ఇస్తాడు. అక్కడ ఇంకొక విషయం కూడా మనం చదువుతుంటే అదేనే ఆదికాండము 42వ అధ్యాయము 6వ వచనము. అప్పుడు యేసేపు ఆ దేశం అంతటి మీద అధికారి అయ్యుండెను. అతడు ఆ దేశ ప్రజలందరికీ ధాన్యము కమ్ము చేయువాడు గనుక యేసేపు సహోదరులు వచ్చి ముఖమును నేలకు మోపి అతనికి వందనము చేసిరి. చూడండి, ప్రపంచమంతా కరువు వచ్చింది, అక్కడ తినడానికి తినలేదు. ధాన్యం అంతటినీ కూడా యేసేపుకి ఫరో అప్పగించాడు. యేసేపు అందరికీ ఇస్తున్నాడు. యేసేపు అన్నదమ్ములు వంతు వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే వీళ్ళ ఇన్ని గోతులు వేసారు కదా, వీళ్ళైనా అవమానించారు కదా, కళ్ళగానే వాడొస్తున్నాడా, దర్శనాలు చూసేవాడు వస్తున్నాడని ఎంతకైతే విమర్శించి హేళన చేసి యేసేపుని ఎప్పుడైతే దూరం పెట్టారో దేవుడు దాన్ని మర్చిపోతాడంటారా?
ఏసేపు అన్నదమ్ములు వచ్చారు, ఏసేపు దగ్గర ఏం చేస్తున్నాడు, ముఖం కింద కొంచుకొని సాష్టాంగ పడుతున్నారంట. ఎంత గొప్ప దేవుడు అండి దేవుడు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. పాపముకు బానిసయ్యావా, నీ జీవితం పతనం, పాపాన్ని విసర్జించావా, నిన్ను దేవుడు లోకములో గనుడుగా చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. ఈరోజు నువ్వు అన్నీ విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి దేవుడి కొరకు నువ్వు నిలబడగలిగితే ఈ రాత్రి ఏసేపుని గనుడు చేయడం కాదు, ఈ ఉదయం వర్తమానం వింటున్నావు, ఈ రాత్రిలాగా దేవుడు నీ జీవితాల్లో ఘనమైన కార్యాలు చేసి ముగిస్తాడు ఖచ్చితంగా. అందుకే ఇప్పుడు కూడా చెప్తున్నాను, లోకమునికి నువ్వు విధేయత చూపించద్దు. ప్రజలకి ఎందుకండి విధేయతను, నువ్వు ఎక్కడో పాపానికి విధేయుడిగా ఉండొద్దు. నువ్వు దేవునికి విధేయత చూపిస్తే, నువ్వు దేవుడికి విధేయుడు అయితే ఏసేపుని దేవుడు గనుడుగా చేశాడు. ఈరోజు దేవుడికి నువ్వు విధేయుడు అయిపో, విధేయురాలు అయిపో, నిన్ను దేవుడు ఘనంగా చేస్తాడు, ఘనమైన వానిగా చేస్తాడు. లోకంలో ఏ ఘనత నీకు కావాలో, ఏ ఘనత ఇస్తే నీకు బాగుంటుందో అవన్నీ కూడా దేవుడు నీకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే ఈరోజు సేవకునిగా నేను ప్రకటిస్తున్నాను, యేసేపులో ఉన్న కొన్ని క్వాలిటీస్, కొన్ని లక్షణాలు నీలో కూడా ఉంటే ఈ ఉదయము దేవుడు ఖచ్చితంగా యేసేపు విధేయతను చూసి, యేసేపుకున్న విధేయతను బట్టి లోకంలో గనుడిగా చేశాడు. నువ్వు దేవునికి విధేయత చూపించట్లేక తప్పివి తిరుగుతున్నావేమో, కానీ ఈరోజు ఎవరు చూడట్లేదు అనుకోకు, దేవుడు చూస్తున్నాడు. నువ్వు విధేయత చూపించు, నువ్వు విధేయుడిగా ఉండు. దేవుడు ఈ ఉదయము నిన్ను కూడా లోకములో గనునిగా చేస్తాడు. ఆమేన్. లోకములో గనులైన వారు కలుగు పేరు నీకు కూడా దేవుడిస్తాడు. ఈరోజు నువ్వు ఈ లక్షణాలు నీలో ఉండాలని ప్రభు నాలో ఉంచిన ఈ భారాన్ని నేను చెప్తూ ఉన్నాను. ఖచ్చితంగా నువ్వు మారి విధేయుడు అయితే రేపో ఎల్లుండో నిన్నే లోకంలో దేవుడు ఖచ్చితంగా గనుడు చేస్తాడు. ప్రార్థన చేద్దాం. గనుడుగా ఉండాలని ఆశ నీకుంటే, నువ్వు ఘనమైన కార్యాలు ప్రభువు నీకోసం చేయాలని ఒక ఆశ కలిగి ఉంటే, ఈరోజు నువ్వు దేవునికి మాత్రం విధేయత చూపించు, దేవుని పక్షాన కార్యం చేస్తాడు. ప్రార్థన చేద్దాం. దేవానికి వందనాలు. ఎంతమంది వర్తమానాన్ని వీక్షిస్తూ ఉన్నారో, ఇదిగో ప్రభా, యేసేపు నీకు విధేయుడంటయ్యా, లోకంలో గనుడైపోయాడయ్యా. యేసేపు పాపానికి దూరంగా పరిగెత్తుకెళ్ళాడయ్యా, అందుకే నువ్వు యేసేపుకి దగ్గరగా పరిగెత్తుకొచ్చావు. ఈరోజు ప్రభా, ఎంతమంది పాపంలో పడి చెడి పతనమైపోతున్నారు, వారి పాపాల నుంచి మీరు విడిపించి ఎంతగా నీకు యేసేపు విధేయుడైపోయాడు ఒక చిన్న కళ మీరు చూపిస్తే దాన్ని తీసుకొని, దాన్ని ఆధారం చేసుకొని విధేయుడిగా బ్రతికాడండి తన బ్రతుకు దినములన్నీ. అందుకే ఎక్కడో దేశం కాని దేశంలో, స్థలం కాని స్థలంలో మీరు యేసేపుని గనుడిగా చేశారు. ఈరోజు వాక్యము వీక్షిస్తున్న అందరి జీవితాలు అట్టి ఘనమైన వారిగానే ఉందరుగాక. వాళ్ళు పాపాన్ని విసర్జించి వాళ్ళు కూడా ఘనమైన వారిగా తయారవుదురుగాక. ఈరోజు మీరు కూడా విడిచిపెట్టి యేసేపు వలె మీరు కూడా దేవునికి విధేయత చూపిస్తే రానున్న దినాలలో దేవుడు మిమ్మల్నే గనుడుగా చేస్తాడు. అట్టి గనులుగా అందరినీ చేయమని కృప చూపించి కృపలో భద్రపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అనుదిన వాక్యాల కొరకు ప్రార్థన చేయండి. ఖచ్చితంగా ఇంకా ప్రభు మాలో ఉంచిన ఆ తలాంపులను బట్టి మా ఎగ్రేసివ్ గార్డ్ మినిస్ట్రీస్ పరిచర్య ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇంకా నువ్వు కూడా మంచి వర్తమానం మీకు అందించడానికి మేము ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాం. మీరు ప్రార్థన చేయండి. అలాగే ప్రతిరోజు ఈ వర్తమానాలు మీరు విని దేవుని దీవెనలు పొందాలని నేను ప్రభుపేట ఆశిస్తున్నాను. దయచేసి విన్న మీరు ఒక్కరు ఈ వాక్యాన్ని విడిచిపెట్టేయకుండా మీరు అందరూ కూడా మీకు తెలిసిన వారికి, మీ కుటుంబీకులకి ఈ వాక్యాన్ని పంపించండి. ఈ వాక్యాన్ని వాళ్ళు వినేటట్లుగా చేయండి. మీరు పొందుకున్న దైవ దీవెనలన్నీ కూడా వాళ్ళు కూడా పొందుకోవడానికి దేవుడు కృపణిస్తాడు. రెండవది, రోజు మీకు ఈ వాక్యం రావాలి అని అంటే మీరు కూడా మా ఏదైతే ఈ పాస్టర్ జాషువా అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అనేక మందికి కూడా ప్రోత్సాహంగా ఉండడానికి, అనేక మంది దేవుని దీవెనలు పొందుకోవడానికి అందరికీ ఈ వాక్యానికి అందరికీ అందేటట్లుగా చేయండి. ఈ దేవుడి దీవెనలు వాస్తవానికి ప్రకటిస్తున్న మాకు దాన్ని షేర్ చేసి అనేక మందికి అందేటట్లుగా చేస్తున్న మీకు కూడా తన కృపను దేవుడు తోడుగా ఉంచి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.